హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 8th వీక్ నామినేషన్స్ జరిగాయి. లైవ్లో ఇప్పుడే అయిపోయాయి. నేను మొత్తం లైవ్ చూసినాకే నామినేషన్స్ అన్నీ అయిపోయాకే వీడియో చేద్దాం అనుకున్నాను, చేస్తున్నాను. అసలు ఈ నామినేషన్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ వేయటం బాగానే ఉంది, ప్రాసెస్ అంతా బాగానే ఉంది. అసలు వీళ్ళు ఏమి ప్రూవ్ చేద్దామని అక్కడికి వెళ్ళారో, ఏమి మాట్లాడారో, ఏం మాట్లాడాలనుకున్నారో ఒక్క శ్రీజ తప్పించి మిగతా అంతా పాత చింతకాయ పచ్చడి అన్నట్టే జరిగింది నామినేషన్స్. ఫస్ట్ వచ్చి మిమ్మల్ని నేను రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను, చెప్పండి. ఇమ్ము ఇక్కడ తనూజాని నామినేట్ చేసేటప్పుడు కరెక్ట్ అయిన పాయింట్స్ పెట్టాడా, అండ్ తనూజాది తప్పు ఏమైనా ఉందా? ఈ రెండు క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి, చెప్పి తీరాల్సిందంతే. మీకు వేసే ఇంకో ప్రశ్న ఏంటంటే, తనూజ ఎక్కడైనా కళ్యాణ్ని నువ్వు నా చుట్టూ తిరుగు, నువ్వు నా చుట్టే ఉండు, నా గేమ్ కూడా నువ్వే ఆడు, నా వెనకేలే ఉండు అని ఎప్పుడైనా బెక్ చేసిందా? లేకపోతే ఎప్పుడైనా తన మీద పడి ఇప్పుడు రిమాన్ పవన్ రీతులాగా అతుక్కొని బతుక్కొని ఉన్నారా? ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వచ్చింది కదా. మరి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళిద్దరి మీద పట్టం ఎందుకు? నాకు అర్థమే కావట్లేదు ఇదేంటో మరి. ఎందుకంటే నేను ఒక తనుజ ఫ్యానే కాదు, ఇమ్ము ఫ్యాన్ కూడా. బట్ ఈ సీజన్లో నాకు ఈ 1 వీక్ ముందు నుంచి 2-3 వీక్స్ ముందు నుంచి ఇమ్ము సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తూనే ఉంది. బట్ ఈరోజు అది నాకు నిజం అనిపించింది. మీకు ఎంతవరకు రీచ్ అయింది, ఎంతవరకు నిజం అనిపించిందో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ సీజన్ 9 8th వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి. ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా ఫస్ట్ ప్రియా వచ్చింది. ప్రియా నామినేషన్స్ వచ్చి సంజనా చేసింది, వెళ్ళింది. ఇంకొకటి వచ్చి ఇమ్ముకి ఇచ్చింది. ఇమ్ము తనూజాని నామినేషన్ చేశాడు. ఏం పాయింట్స్ పెట్టి? అసలు నాకు ఇక్కడ ఎంత సేఫ్ గేమ్ ఆడాడంటే, అసలు తను ఏమని తన్ని పక్కగా టాప్లో ఉంది, ఎలా అయినా దించాలి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఆయేషాది చెప్పారు కదా. అసలు ఆయేషాది అసలు తన పర్సనల్ పాయింట్ అది ఇతనికి సంబంధమే లేదు. తన మీద వచ్చింది, తన మీద పోయింది. 50-50 ఈయన సేఫ్ ఆడినప్పుడు, అందరి దగ్గర సేఫ్ ఆడినప్పుడు తను కూడా సేఫ్ ఆడుకుంటుంది కదా కొన్ని దగ్గరలో. అప్పుడు దాకా 50-50 అయినప్పుడు తర్వాత తను ఆలోచన మార్చుకుందేమో. అది తిను అడగాల్సిన పని లేదు కదా, సేఫ్ గేమ్ అని చెప్పాడు. అది దానికి రీజనే నేను ఆన్సరే ఇవ్వను అని చెప్పింది. ఓకే, అక్కడికి వదిలేసింది. రెండో పాయింట్ ఏంటంటే బొమ్మల టాస్క్ అప్పుడు పక్కాగా స్టాండ్ తీసుకుంది ఇమ్ముకి తనూజ మాత్రమే. ఎలా అంటే తనూజాని ఆ రోజు అంతకుముందు కూడా ఇమ్ము తనూజాని కానీ ఎవరినైనా కానీ పంపిస్తాను కానీ నేను వెళ్ళను, నేను ఎక్కడైనా ఉంటాను, అది ఇది అన్నాడు. అక్కడ అందరూ కలిసి తనూజాకి ఇమ్ముకి సహాయం చేస్తున్నాడు. స్టాండ్ అక్కడ తీసుకుంది, ఇమ్ముని పంపించాలని ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకుంది తనూజ. కానీ అక్కడ ఏమైంది, ఇమ్మునే ఎవరినైనా పంపించవచ్చు అని చెప్పి నేను ఇక్కడ ఉండగలను, తినగలను, చేయగలను అన్నప్పుడు ఇమ్ము వైపు చూసింది తనూజ. ఇది వీడియోలో స్పష్టంగా చూపిస్తారు. అప్పుడు ఈయన ఇమ్ము మంచి అవ్వడానికి ఇలా చేత్తో ఓకే అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు తను రెండో మాట లేకుండా అక్కడ ఇంకోటి ఏంటంటే, అప్పటికి రీతు బాగా రెచ్చిపోయింది. ఏమంటుంది, సపోర్ట్ తీసుకొని ఆడాడు, ఇదొక ఆట, ఇదొక గెలుప, ఇది ఇలా అంటుండే. ఈ గెలుపుని ఇమ్ముకి ఇవ్వటం తనకి ఇష్టం లేక, సరే రామునే పోనీయండి, ఇంకా ఇమ్ము కూడా ఓకే అన్నాడు కదా అని చెప్పి తను ఆ స్టాండ్ తీసుకుంది. తనకి స్టాండ్ తీసుకున్న మనిషిని నువ్వు మాట మార్చావని మళ్ళీ అదే పాయింట్ మీద ఎప్పుడో ఫస్ట్ వీక్లో 2వ వీక్లో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వేశాడంటే, తను అప్పటి నుంచి తను క్యారీ చేస్తానే ఉన్నాడు తనూజ మీద కోపం. ఇప్పటి వరకు నటించింది నటన అంటే 2వ వీక్లో జరిగిన టాస్క్లో పెట్టుకున్న అప్పటి నుంచి నాకు మొన్నటి వరకే ఉందంటే అప్పటి నుంచి పెట్టుకున్న ఇదిని ఇప్పుడు వరకు తీసుకున్నాడు అనమాట. ఇన్ని రోజుల వరకు తనకి ఆ పాయింట్ మీద నామినేషన్ చేయడానికి రాలేదా అంటే, ఇది ఎక్కడొచ్చింది? అమర్దీప్, రెడ్డి, ఆది వీళ్ళందరూ తనూజ పైలో ఉంది, విన్నర్ మెటీరియల్ అని చెప్పినాక నాకెక్కడ తనూజ పోటీ వస్తుందని అప్పటి నుంచి తనూజ మీద ఎక్కువ కసి పెంచుకున్నాడు. ఎలా అయినా తన ఇంట్లోంచి పంపించాలి, కళ్యాణ్ని వాడాలనుకున్నాడు, వాడలేకపోయాడు. ఇంకా ఇప్పుడు ఎట్టానో చేశాడు. దానికి తనూజ గట్టిగా, నేను ఆ రోజు నిన్ను చూసి నువ్వు ఇక్కడ చూసి చెప్తున్నావు, 2 నాలుకల మాట్లాడకు నువ్వు అని చెప్పి తనూజ అయితే తను రిప్లై మటుకు సూపర్గా ఇచ్చింది. నాకు ఇక్కడ బాగా నచ్చింది తనూజ. తన రిప్లై మటుకు తను బాగానే ఇచ్చింది. కానీ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు సీజన్లోనే కాదు, ప్రతి సీజన్లో ఒక లవ్ బాండ్ అనో ఫ్రెండ్షిప్ బాండ్ అనో ఉంది.
బట్ వీళ్ళిద్దరిని ఎందుకు ఇంత స్పెషల్గా ట్రీట్ చేసి తనుజ ఏమన్నా కళ్యాణి నా వెనక తిరుగు, నా వెనక్కిరా, నా వెనక ఉండు, నన్ను తిరుగు, నువ్వు నాతోనే ఉండు, నువ్వు నాకు గేమ్ ఆడకు అని ఏమన్నా రిక్వెస్ట్ చేసి తన వెనకాల తిప్పుకుంటుందా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లే. శ్రీజ వచ్చింది. శ్రీజ ఎలిమినేషన్ ఏంటంటే ఫస్ట్ అందరికి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వచ్చింది. ఇక్కడ ఎవరిదైనా కొంచెం ఈ వీక్ ఎలిమినేషన్ బాగుంది అంటే, నామినేషన్ బాగుంది అంటే అది శ్రీజాదే. ప్రతి ఒక్కరి పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చింది. తనుజ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వచ్చింది. తనుజ పాయింట్స్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, తనుజ పాయింట్స్ వచ్చి, నువ్వెందుకు బెగ్ చేస్తున్నావు, నువ్వు స్ట్రాంగ్ అమ్మాయివి, నువ్వెందుకు అడిగావు ఇమాయిల్ని? అవును, ఇక్కడ తప్పు తనుజాది. అంతవరకు ఆడి తనుజ ఇమాయిల్ని ఆ ఒక్క ఇది అడగకుండా ఉండాల్సింది. అక్కడ తనుజ కూడా ఆన్సర్ ఇచ్చింది. అంటే నేను అమ్మాయిని కదా కొంచెం మళ్ళీ ఆడలేనేమో ఏమో, అది ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మీద అడిగింది. అది కూడా కాకుండా నేను తనకి హెల్ప్ చేశాను కదా, ఇలా అయినా ఇస్తాడేమో అని అడిగింది. తను ఇవ్వనన్నాడు. మళ్ళీ డేట్ చేసి మళ్ళీ వచ్చింది, ఆడింది, ఓడిపోయింది, ఇక అయిపోయింది. కానీ అది నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే విన్నింగ్ది ఇవ్వమంటే ఒక ఫ్రెండ్గా తను అడిగాను అనుకుంటుంది. అది కాక నేను కంటెంటెంట్గా అయినందుకు చేశాను కదా హెల్ప్. ఎవరైనా అంటే ఇప్పుడు విన్నింగ్ ఇవ్వమని చెప్పట్లా, కొంచెం నాకు ఇదే అంటే ఈసారికి నేను అవుతాను అన్నట్టుగా అనింది. కుదరదని చెప్పారు, అయిపోయింది. అక్కడ ఎవరున్నా ఇవ్వరేమోలే, బట్ తను అడగటం మటుకు అక్కడ తప్పు. కానీ ఏ గేమ్ తను ఆడలేదు, ప్రతి ఒక్క గేమ్ ఆడింది కదా. అసలు ఈ గేమ్ మాత్రం కూడా ఆడకుండా బిగ్ బాస్లో చాలా మంది విన్నర్స్ అయిపోయినారు. మరి ఈ అమ్మాయి తనుజ ఇంత ఆడుతున్నా కూడా ఎందుకు ఇంత పోకింగ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక తనుజాకి అవి చెప్పింది, నువ్వు రిలేషన్ పెట్టుకుంటే, నీతో రిలేషన్ బంధుత్వం పెట్టుకుంటే, బాండింగ్ పెట్టుకుంటే, రేపు విన్నింగ్ కప్ అయినా కూడా నేను అక్క అనాలంటే, రేపు విన్నింగ్ కప్లో మన ఇద్దరం నిలిస్తే నేను మీ అక్కను కదా నాకు విన్నింగ్ కప్ ఇచ్చేవా అని అంటావేమో అని ఒక భయాన్ని బయట పెట్టింది. కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఎందుకంటే రేపు ఇంకొకసారి ఎవరినైనా అడగాలంటే అడగకుండా తన గేమ్ తను ఆడుతుంది, తనకి ఉన్న మైనస్ ఏంటో తనకు తెలుస్తుంది. ఇది మాట చక్కగా వచ్చింది. ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాత్రం బాగా కడిగింది. ఎంత లావున కడిగిందంటే చాలా బాగా కడిగింది. నాకున్న డౌట్సే తను అడిగింది. ఇప్పుడు అంత బాగా వీడియో చూపించాడు నాగార్జున, రమ్యని ఎందుకు నామినేషన్ చేయలేదు, తనుజని ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాల. అంత స్పోక్ చేస్తున్న రమ్యని ఎందుకు నామినేట్ చేయలేదు? అంత బ్యాడ్గా నువ్వు అమ్మాయిల పిచ్చోడివి అంటే నువ్వు భయపడ్డావా, రమ్యకు భయపడ్డావా, లేకపోతే సేఫ్గా మారుతున్నావా? నాకు ఇక్కడ ఇది కరెక్టే అనిపించింది కళ్యాణ్తో. తను చెప్పేది కూడా తను చెప్పుకున్నాడు, బట్ తను అక్కడ గివప్ ఇచ్చేసాడు నాదే తప్పు అని. బట్ ఇక్కడ ఏంటంటే మాధురి గారితో నువ్వు ఎలా ఉన్నావు తనుజ అని ఇంకొక పాయింట్ లేవ తీసింది. మాధురితో నిన్ను 2 చప్పట్లు అని చెప్పిన దాంట్లో మాధురి కూడా ఉంది కదా. ఇక్కడ తనుజ చేసే తప్పు ఏంటంటే ఎవరి మీద గజ్ పెట్టుకోకుండా, అంటే పగ పెట్టుకోకుండా, నన్ను బయట చూసి అనుకునే వాళ్ళు ఇంట్లో చూసి వచ్చినాక మారిపోతున్నారు కదా, వాళ్ళు మారిపోయి సారీ చెప్పేసినాక పొమ్మంటామా, మనం ఏమన్నా నెట్టేస్తామా? ఇప్పుడు బయట చూసి వచ్చి ఒక రకంగా అనుకున్నారు, ఇంట్లోకి వచ్చినాక అయ్యో మాధురి గారే చెప్తున్నారు కదా, నేను బయట చూసి వచ్చి నీ మీద చాలా కోపంలో వచ్చాను, బట్ ఇక్కడ అలా జరగట్లేదు, ఇక్కడ బయట చూపించేది వేరే రకంగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది, నీదేం తప్పు లేదు, ఎలాంటి తప్పు లేదు, ఒక బాండింగ్ ఉన్న ఒక ఆమె ఇప్పుడు బాండింగ్ ఆ అమ్మాయి కోసం తపన పడుతుందంటే అమ్మాయి మంచిదనే కదా అర్థం. ఇప్పుడు అందరితో కలవాలని లేదు కదా. నాకు అర్థం కావట్లేదు. నెట్టేయాలని వీళ్ళు చెప్తున్నారా? వీళ్ళ దగ్గరికి వస్తే అట్టా నేను నెట్టేస్తారా? తను చెప్పింది ఏంది, వాళ్ళు 3 రోజులు నేను తనతో అట్లానే ఉన్నాను, కానీ ఆమె తర్వాత రియలైజ్ అయ్యి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరినైనా ఇలానే వదిలేస్తాను అన్నది. ఇప్పుడు గజ్ పెంచుకొని మనం పగ ప్రతీకారం పెంచుకొని ఏం చేస్తాం నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఈ రోజు పగ ప్రతీకారం పెంచుకున్నా రేపు ఎల్లుండి ఒకటి అవ్వాల్సిందే, మళ్ళీ మొహాలు చూసుకోవాల్సిందే. బయట చూసే వాళ్ళకి 100 చెప్తారు, లోపల ఉండి ఆడే వాళ్ళకే కదా తెలిసేది. ఇది ఈ పాయింట్ శ్రీజ ఎందుకు ఇచ్చేసిందో ఇప్పుడు అంటే ఆమెని అడగాల్సిన అడిగింది, నెక్స్ట్ నామినేషన్ చేసింది, డైరెక్ట్ నామినేషన్ చేసింది, ఇంకేం చేయాలి అంటే అంత మాట్లాడకుండా ఇచ్చేయాలి. అలా మాట్లాడుతున్నా కూడా ఆమె వస్తుందని చెప్తుంది. ఇంకా తనుజానే టార్గెట్ అని చెప్పిన వచ్చిన ఆయేష తనుజాకి వెళ్ళేటప్పుడు బాయక్క జాగ్రత్త అక్క ఎవరిని నమ్మకక్క అని చెప్పింది. అంటే ఇంతకన్నా తన్ని వద్దు తప్పు అనుకున్న వాళ్ళనే తన దగ్గరికి వెళ్ళి మంచి అని చెప్తుంటే ఇంకా అంతకన్నా మంచి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది మీరే చెప్పండి. ఇది తర్వాత వచ్చిన మనీషు ముద్ద మందారం పువ్వులు చెవుల్లో పెడుతున్నారు, మోసపోతున్నారు అని అంటున్నాడు. వాళ్ళు ముద్ద మందారం ముద్దుగా పెడుతుంటే వీళ్ళు ఏమన్నా చిన్న పాపలా పెట్టించుకునేదానికి ముద్దుగా చెవులో పెడుతుంటే వీళ్ళకి మైండ్ లేదా? నాకు ఆలోచించిన అంటే ఆయనకున్నంత ఆలోచన వీళ్ళకి లేదనా నాకు అర్థం కావట్లేదు. అసలు రావటం విన్నర్ మెటీరియల్ అని నేను కళ్యాణ్ పొగుడతాడేంటి అంటే డైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తున్నాడా నువ్వు విన్నర్ అవుతున్నావు అని? లేకపోతే నువ్వు కాకుండా ఇంకొకళ్ళు అవుతున్నారు అంటే నీ చెవులో ముద్ద మందారం పెడుతున్నావు అంటే తనుజ విన్ అవుతుందని చెప్తాం. అంటే వాళ్ళిద్దరిని వేరు చేయాలని నేను వచ్చాడనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా సరైన వాళ్ళకి కప్పు రావాలంటే ఇప్పుడు కళ్యాణ్కి వచ్చినా తనుజ ఫ్యాన్స్ హ్యాపీగానే ఫీల్ అవుతారు.
తనుజకు వచ్చిన కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరు ఫ్యాన్స్ అనేది ఒక బేస్ ఉంది కదా, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు పెట్టాలని చూస్తున్నారు నాకు అసలు వచ్చిన వాళ్ళందరూ ఎందుకు అర్థం అట్లా, అసలు ఈ బిగ్ బాస్ అర్థం కావట్లేదు. ఈ సీజన్ వస్తున్నారు ఎంతమంది రప్పిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్ భరణి గారు వచ్చారండి. ఈ ట్విస్ట్ అయితే బాగా అదిరిపోయింది అసలుకి. భరణి గారు వచ్చారు, అందరినీ బాగా కౌలిచ్చుకున్నారు, మాట్లాడారు, అందరినీ మాట్లాడారు. దివ్యత మాట్లాడలేదు. దివ్యత ఎందుకు మాట్లాడలేదు, అసలు ఏం జరిగింది? తనుజని దగ్గర తీసుకున్నాడు, ఓదార్చాడు, హెల్త్ జాగ్రత్త చూసుకో అన్నాడు. ఇక నువ్వు సూపర్ హే అన్నాడు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు తనుజని అడిగాడు. దివ్య అడుగుతున్నా కూడా కత్తి ఇవ్వలేదు. భరణి గారు సంజన గారిని నామినేట్ చేశాడు. ఇక మొత్తం మీద చూస్తే మొత్తం వచ్చిన వాళ్ళంతా తనుజ మీద పడ్డారు రెండుసారి. ఎందుకంటే తనుజ టాపర్ కాబట్టి. ఇక్కడ తనుజ ఏ తప్పుకి తలవంచల, ప్రతి దానికి తన డిఫెన్స్ బాగా చేసుకుంది కాబట్టి తనుజ హై లెవెల్లోనే ఉంటుంది, టాపర్గానే ఉంటుంది. ఈ రోజులో ఉండే ఆడపిల్లల కన్నా తనుజ చాలా అంటే చాలా బెటర్. అంత చెప్పుకోదగ్గ హైలో ఏం జరగలేదు, కానీ బాగానే జరిగాయి అనిపించింది. ఎలా అయినా ఈసారి కూడా తనుజ టాప్లోనే ఉంటుంది, ఎందుకంటే తనేమీ గివప్ ఇచ్చే రకం కాదు. ఫస్ట్ అడిగిన 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఎవ్రీవన్.